హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు నాగమణిరెడ్డి ఛానల్. ఈరోజు మనం హెల్తీ బ్రేక్ఫాస్ట్ చేసుకుందామండి. ఇది ఓట్స్, డ్రై ఫ్రూట్స్, అలాగే మామూలు ఫ్రూట్స్ వేసేసి చేసుకునే మంచి హెల్తీ స్మూతీ. ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళము ఎర్లీ మార్నింగ్ కనుక ఇలాంటివి తీసుకుంటూ ఉంటే హెల్తీగా చాలా బాగుంటాయి. ఎలా ఉన్నది చూడండి. ఇది హెల్తీ స్మూతీ అండి. మనం బ్రేక్ఫాస్ట్ లేనప్పుడైనా సరే చక్కగా తాగేసేటానికి పనికొచ్చేటువంటి బ్రేక్ఫాస్ట్ హెల్తీ ఓట్స్ స్మూతీ అండి. ఓట్స్, డ్రై ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్స్ ఆల్సో ఆర్ హియర్. అన్నీ ఉన్నాయండి. మనకి ఫ్రూట్స్ ఉన్నాయి, వెజిటబుల్స్ ఉన్నాయి. మనకి దీనిలో ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, ఓట్స్, మిల్క్ అన్నీ సమీకృత ఆహారం అని చెప్పాలి. దీన్ని మనం ఎంచక్కా ఉదయం పూట టిఫిన్ చేయకుండా బ్రేక్ఫాస్ట్ కనుక తీసుకుంటూ ఉంటే మనకు వెయిట్ లాస్ ఈజీగా అవుతామండి. అంతేకాదండి, షుగర్ పేషెంట్కైనా సరే దీనిలో వేసిన అరటిపండు కొంచెం తగ్గించేసుకొని ఇవన్నీ వేసుకొని తాగేస్తే, తేనె అరటిపండు వేయకుండా కనుక చక్కగా తీసేసుకుంటే షుగర్ పేషెంట్కి కూడా మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి ఇది. దీనివల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుంది, బీపీ కంట్రోల్లో ఉంటుంది, మెదడు చురుగ్గా పనిచేస్తుంది. బాడీలో ఏ పార్ట్లో అనారోగ్యాలున్నా కూడా అన్నీ సరిచేసే మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ స్మూతీ అండి. మీరు ఒకసారి ట్రై చేస్తారు కదా. అంతకన్నా ముందు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను సింపుల్ హెల్తీ రెసిపీస్ పెట్టగానే మీరు చూసేయచ్చండి. మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు ఇది ఎలా చేశానో చూపిస్తాను, చూద్దాం పదండి ఫ్రెండ్స్. ఒక కప్పు ఓట్స్ తీసుకున్నానండి. ఇవి ఇద్దరికి సరిపోతుందన్నమాట. ఒక 10-15 బాదం పప్పు, ఒక 10 జీడిపప్పు, గుమ్మడి పప్పు, ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ అండి. ఇవి ఒక్కొక్క స్పూను 2 స్పూన్లు వేసుకోవాలి. ఈ వాల్నట్స్ అసలైనవి. తర్వాత మనం రేపు ఉదయం పూట అయినా సరే ఓవర్ నైట్ ఇవన్నీ నానబెట్టేసుకుంటాము. ఒక ఖర్జూరం మాత్రం తెల్లవారి నిద్ర లేచినప్పుడు ఒక 10 నిమిషాలు నానబెట్టేస్తే సరిపోతుందన్నమాట. ఇవన్నీ మాత్రం ఓవర్ నైట్ నానబెట్టేస్తాను. ఓట్స్ కూడానండి ఉదయం పూటే నానబెట్టేసాను అనమాట. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ ముందు తొలిపి పక్కన పోసేసుకొని నైట్ ఇవన్నీ నానినాయండి. దాని తర్వాత ఒక యాపిల్ పండు, ఒక అరటిపండు బాగా పండిన అరటిపండు తీసుకుంటున్నాను తీపి కోసం. తర్వాత మనకి ఒక 4-5 ఇవి ఖర్జూరం అండి, పండు ఖర్జూరం. ఈ పండు ఖర్జూరం కూడా తీసుకుంటున్నాను. యాపిల్ ముక్కలు కట్ చేసి పెట్టాను. తర్వాత వీటన్నిటిని మెత్తగా స్మూతీ చేసేసుకుందాం. ఇవి చూడండి, ఇవి ముందు వేసేస్తున్నాను. అలాగే ఇవన్నీ కడిగి శుభ్రంగా పెట్టినాయి కాబట్టి ఇలాగే వేసేసుకుంటున్నానండి. అవి జీడిపప్పు, గుమ్మడి గింజలు, అసలైనవి వాల్నట్స్ అండి. ఇది చాలా మంచిదండి బ్రెయిన్కి. సన్ఫ్లవర్ సీడ్స్, తర్వాత ఓట్స్, తొక్కవలసిన బాదం పప్పు ఒక 7 వేసుకుంటున్నాను. నెక్స్ట్ దాని తర్వాత ఓట్స్ అండి. ఒక 10 నిమిషాల్లో నానిపోతాయి అన్నమాట. దీనిలో యాపిల్ ముక్కలు, తర్వాత ఒక పాలండి, పచ్చి పాలైనా తీసుకోవచ్చండి, లేదు కాచి చల్లార్చిన పాలు, ఒక అరటిపండు వేసేసి మనం మెత్తగా మిక్సీలో వేసేసుకుందాం. చూడండి, మెత్తగా వేసేసాను. స్మూతీ తయారైపోయింది. దీనిలో మనకి షుగర్ పేషెంట్లు ఏం కాని వాళ్ళు అనుకోండి, ఎంచక్కా మనం దీనిలో తేనె కూడా వేసుకొని తాగొచ్చండి. చూసారు కదా, చక్కగా 2-3 గ్లాసులకు వస్తుంది. ఇది 2-3 తాగేంత వచ్చేసిందండి. చక్కగా ఇలాగా మనం కొంచెం తేనె వేసేసుకొని తాగేసేయచ్చు. షుగర్ పేషెంట్లు అనుకోండి, ఆల్రెడీ దీనిలో ఉన్న షుగరే సరిపోతుంది. వెయిట్ లాస్ అవ్వాల్సిన వాళ్ళకైనా తేనె మంచిదేనండి. చక్కగా పైన అందంగా వేసేసుకొని కలిపేసుకొని తాగేసేటివేనండి. చూశారు కదా, ఇంత టేస్టీ హెల్తీ బ్రేక్ఫాస్ట్ వెయిట్ లాస్ జర్నీలో నేను యూజ్ చేశానండి. మీరు ఒకసారి ట్రై చేస్తారా? ట్రై చేయండి. చేసిన తర్వాత ఎలా వచ్చిందో మనకి పొట్టకి ఫిల్లింగ్గా ఉంటుందండి ఇది.
కడుపు నిండుగా ఉంటుంది కాబట్టి మనకి త్వరగా ఆకలి కూడా వేయదు. మనం బ్రేక్ఫాస్ట్ లాగా ఇంచక్క ఈ స్మూతీ తాగేసేయచ్చు. ఈ మనకి అన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి. పళ్ళల్లో వచ్చేటువంటి పొటాషియం, కాల్షియం అవన్నీ మనకి అరటిపండు, అలాగే యాపిల్లో ఉండే విటమిన్లు, మినరల్స్ దొరుకుతాయి. అదే కాకుండా అన్ని డ్రై ఫ్రూట్స్లో మన బాడీకి చాలా మంచి చేసే అన్నీ ఉన్నాయి. అలాగే పీచు పదార్థం కోసం మనం ఓట్స్ వాడాం. దీని స్మూతీని తప్పకుండా ఒకసారి ట్రై చేస్తారు కదా. చేసి ఎలా వచ్చిందో ట్రై చేసిన తర్వాత నాకు చెప్పండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టే ఇలాంటి సింపుల్ హెల్త్ రెసిపీస్ చాలా ఉన్నాయండి. చూసి ఎలా ఉన్నాయో మీరు ట్రై చేశాక కామెంట్ చేయండి, నచ్చినాయా లేవా అని. సో ఉంటానండి, మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.